నమస్తే, వెల్కమ్ టు వైఎల్ఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రముఖులను పరామర్శించిన కురుమ సాయిబాబా. పవర్ ఆఫ్ యూట్యూబ్ అసోసియేషన్ జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నియమితులైన రాజా గౌడ్కు ఘన సన్మానం. ఎల్లారెడ్డిలో న్యూ వెర్షన్ మారుతి కారును లాంచ్ చేసిన మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్. ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా గౌరవ ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాల మేరకు పెద్దారెడ్డి పలు కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాచాపూర్ గ్రామ అధ్యక్షులు, సమన్వయ కమిటీ సభ్యులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పవర్ ఆఫ్ యూట్యూబ్ అసోసియేషన్ జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నియమితులైన రాజా గౌడ్కు ఘన సన్మానం. పవర్ ఆఫ్ యూట్యూబ్ అసోసియేషన్ జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నియమితులైన వైఎల్ఆర్ న్యూస్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ కొయ్యల రాజా గౌడ్ను గురువారం రోజు మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ఆయన నివాసంలో ఘనంగా సత్కరించారు. రాజాగౌడ్ జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు చేపట్టడం పట్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న వారు ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుతారే సాయిలు, బంధం భూమయ్య తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిలో న్యూ వెర్షన్ మారుతి కారును లాంచ్ చేసిన మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్. ఎల్లారెడ్డి పట్టణంలో నూతన వెర్షన్ మారుతి కారును మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ గురువారం రోజు గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా పద్మ శ్రీకాంత్ మాట్లాడుతూ సమాజంలో నూతన ఆవిష్కరణలు ప్రజలకు అందుబాటులోకి రావడం అభివృద్ధికి సంకేతమన్నారు. ఈ తరహా వాహనాలు టెక్నాలజీ పరంగా మెరుగైన సేవలను అందిస్తాయని పేర్కొన్నారు. కార్ల వినియోగం ప్రయోజనాల గురించి వివరించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నునుగొండ శ్రీనివాస్, విద్యాసాగర్, పలువురు ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాలో పేలిన ఎలక్ట్రిక్ బైక్ ఛార్జింగ్ పెడుతుండగా ఘటన. జగిత్యాల రూరల్ మండలం బాలపల్లి గ్రామంలో 30% ఉన్న ఛార్జింగ్ పెట్టిన క్రమంలో కేవలం 5 నిమిషాల్లోనే పేలిన ఛార్జింగ్ బైక్. 40 రోజులు కాకముందే బైక్ పేలడంపై బాధితుడు బేతి తిరుపతి రెడ్డి కుటుంబ సభ్యుల ఆందోళన. బైక్ డిక్కీలోనే వరిధాన్యం డబ్బులు సుమారు 1.90 రూపాయలు ఉన్నట్టు పేర్కొన్న బాధితుడు. పెళ్లి జరిగేటప్పుడు ఒకరికొకరు తోడుండాలని వధూవరులతో వాగ్దానం చెప్పిస్తారు. ఖమ్మంకు చెందిన ఓ జంట దానిని నిజం చేస్తుంది. పెద్ద ఇర్లపూడికి చెందిన దారావత్ శ్రీను కాలేయ సమస్యతో బాధపడుతున్నారు. చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లగా కాలేయం మార్చాల్సిందేనని వైద్యులు చెప్పారు. కానీ ఎంతో వెతికినా డోనర్ దొరక్కపోవడంతో అతని భార్య లావణ్య ముందుకొచ్చింది. ఆమె నుంచి 65% లివర్ తీసి సర్జరీ ద్వారా శ్రీనుకు అమర్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నిన్నటి రోజున ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి వేములవాడ నియోజకవర్గ బహిరంగ సభ కార్యక్రమంలో భాగంగా గౌరవ సర్పంచులకు ఇవ్వవలసిన పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా వారిని ముఖ్యమంత్రి వర్యులు కల్పిస్తామని మాట ఇస్తూ మాట నిలుపుకోకుండా అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించిన దానిపై పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వేములవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మరి బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఆ సభలో భాగంగా గౌరవ మా తాజా మాజీ సర్పంచులందరూ మరి మాకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులకు సంబంధించినటువంటి విషయాలను వారి దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేద్దాం, నిరసన కార్యక్రమం చేద్దామని చెప్పేసి మా జేఏసీ కమిటీ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని మరి స్థానిక ప్రజాప్రతినిధులు మీరు నిరసన కార్యక్రమాలు వద్దు, మేము తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్పించి వారితో మీకు ఒక 2 నిమిషాల టైం ఇప్పించి వారు మీ సమస్యలు వారికి క్లుప్తంగా మరి మీరు వివరించేటువంటి సందర్భం ఏర్పాటు చేస్తా అని చెప్పేసి ఇలాంటి పాసులు వారు మాకు ఇవ్వడం జరిగింది. మరి వారు చెప్పిన ప్రకారంగా మేము స్థానిక తాజా మాజీ సర్పంచ్లు ఎలాంటి ఆందోళనలు చేయకుండా మరి ఆ సభను విజయవంతం చేసే విధంగా ప్రయత్నం చేసినటువంటి మా సర్పంచ్లను అక్రమంగా దుర్మార్గంగా మరి రాత్రికి రాత్రి మరి ఆ పోలీసు నిర్బంధాలను పెట్టి మమ్మల్ని వారి దగ్గరికి తీసుకుపోకుండా మరి నిర్బంధించడం జరిగింది. మేము 2 విషయాలు సూటిగా ఈ ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. మేమేం అడగదలుచుకున్నామంటే, అయ్యా మేము మా భార్యల పుస్తల తాళ్ళు కుదబెట్టి ప్రజల మెప్పు కోసం ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ పరిసరాల్లో ఉన్నటువంటి ప్రజల మెప్పు పొందాలి, మరి మన గ్రామానికి మనకు ఒక అవకాశం ఇచ్చిండ్రు ప్రజలు, మన గ్రామాన్ని అభివృద్ధి పరచుకోవాలనే ఉద్దేశంతో మేము సాయశక్తుల కృషి చేసి మాకున్న ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి మరి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మేము అడుగుతుంది, మేము ఏదైతే చేసినామో ఆ అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులు విడుదల చేయాలని అడుగుతున్నాం తప్ప మరేదో మా కోరికలు మేము కోరట్లేదు. అది కాకుండా మేము అడుగుతున్న నిధులు న్యాయబద్ధమైనవి కాదని మీకు అనిపిస్తే మీరు ఒక ప్రకటన విడుదల చేయండి. మేము అడుగుతున్న న్యాయబద్ధమైన నిధులైతే మాకు నిధులు విడుదల చేయండి. మీరు 1000 కోట్ల కాంట్రాక్టు చేసినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులను మీరు చెప్తున్నారు కావచ్చుగాక, గత ప్రభుత్వం చేసినటువంటి అలసత్వం కావచ్చుగాక, కానీ గత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే ప్రాజెక్టు ఉన్నాయో ఆ యొక్క ప్రాజెక్టులకు మీరు పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్నారు కదా. స్వయంగా ముఖ్యమంత్రి వర్యులే సిరిసిల్లాలో పద్మశాలి కార్మికులకు 270 కోట్లు ఏదైతే అప్పు ఉందో దాంట్లో 200 కోట్లు విడుదల చేసినామని చెప్పినారు. అదేవిధంగా మా యొక్క సర్పంచ్లు ఏదైతే ప్రభుత్వాన్ని నమ్ముకొని చేసినటువంటి అప్పులు ఉన్నాయో దయచేసి అవి క్లియర్ చేయమని చెప్పి సవినయంగా మేము విజ్ఞప్తి చేస్తూ స్థానిక ప్రజాప్రతినిధులందరినీ గౌరవంగా మేము అడుగుతున్నది ఏంటంటే, మేము రోడ్ల పడ్డాము, మా పిల్లలు రోడ్ల పడ్డారు, దయచేసి మాకు ఏదైతే రావాల్సిన పెండింగ్ బిల్లు ఉన్నాయో అవి ఇప్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం తప్ప మేము ఇప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేయలే. ఒకవేళ మా యొక్క విజ్ఞప్తిని మీరు తిరస్కరిస్తే కనుక మేము చేయబోయే కార్యక్రమంలో స్థానికంగా చాలా ప్రభుత్వానికి అనేక రకమైనటువంటి ఇబ్బందులు కలిగించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ మా యొక్క గోడును మా యొక్క మాజీ సర్పంచులటువంటి ఆవేదనను విజ్ఞప్తిగా స్వీకరించి మా సమస్యలు పరిష్కరించవలసిందిగా వేడుకుంటున్నాం. ఈరోజు కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ కేంద్రంలో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం BLTU, శ్రామిక శక్తి తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్ AIFTUలు ఆధ్వర్యంలో బాన్సువాడ RNB ఆఫీసు నుండి RGO ఆఫీస్ వరకు బీడీ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి RGO ఆఫీసు ముట్టడి చేసి అనంతరం సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర అధ్యక్షులు S సిద్దిరాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగారపు ఎల్లయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి M ఆంజనేయులు, రాష్ట్ర కోశాధికారి సయ్యద్ నాయకులు గంగాధర్, శ్రామిక శక్తి తెలంగాణ బీడీ కార్మిక సంఘం AIFTU రాష్ట్ర అధ్యక్షురాలు S అనసూయ, రాష్ట్ర నాయకులు కుర్తిలింగం, రాష్ట్ర నాయకురాలు వెంకటలక్ష్మి తదితరులు బీడీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయల జీవన వృత్తి, 2014 కటాఫ్ డేటును 2014 కటాఫ్ డేటును ఎత్తివేయాలి. 2014 కటాఫ్ డేటును బిడి కార్మికుల ఐక్యత, బిడి కార్మికుల ఐక్యత. సరే అక్కలు ఈరోజు వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రముఖులను పరామర్శించిన కురుమ సాయిబాబా. పవర్ ఆఫ్ యూట్యూబ్ అసోసియేషన్ జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నియమితులైన రాజా గౌడ్కు ఘన సన్మానం. ఎల్లారెడ్డిలో న్యూ వెర్షన్ మారుతి కారును లాంచ్ చేసిన మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.